సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అయిపోయింది కదా. ఈరోజు వచ్చేసి మనము 1781 డిక్లరేటరీ చట్టం, దీన్నే మనం సెటిల్మెంట్ చట్టం అంటాము, లేదంటే విస్తారక చట్టం అని కూడా అంటామన్నమాట. సో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ఇంగ్లాండ్ పార్లమెంట్ రూపొందించిన చట్టమే ఈ 1781 డిక్లరేటరీ చట్టం లేదా సెటిల్మెంట్ చట్టం లేదా విస్తారక చట్టం అనమాట. అంటే మన ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయడానికి, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసింది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ ఏ ఏ ప్రాంతాలనైతే అధీనంలో ఏ ప్రాంతాల్లో అయితే ఉందో ఆ ప్రాంతాలను, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నివసిస్తున్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా గుర్తిస్తూ ఇంగ్లాండ్ పార్లమెంట్ అనేది ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1784 ఫిట్స్ ఇండియా చట్టము. ఈ చట్టం రూపొందించిన సమయంలో ఇంగ్లాండ్ ప్రధాని విలియం ఫిట్స్ అనమాట. అందుకని అతడి పేరు మీదుగా ఈ చట్టానికి ఫిట్స్ ఇండియా చట్టం అనే పేరు అనేది వచ్చిందనమాట. అయితే ఈ చట్టాన్ని అనుసరించి కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్య 4 నుంచి 3కు తగ్గించడం జరిగింది. సో మనం ఇంతకుముందు చూసాం 1773 రెగ్యులేటింగ్ చట్టంలో మనకి కార్యనిర్వాహక శాఖలో సభ్యులు 4 ఉన్నారని చెప్పాం కదా. అక్కడ ఆ చట్టం ప్రకారం ఉన్నటువంటి, అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఉన్నటువంటి కార్యనిర్వాహక సభ్యుల సంఖ్య 4ను ఇప్పుడు ఈ చట్టం ఏది 1784 ఫిట్స్ ఇండియా చట్టం ప్రకారము 3కు తగ్గించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో చూసాం కదా, బెంగాల్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో 4 సభ్యులు ఉన్నారని చెప్పేసి వీళ్ళు 4 అని చెప్పాం కదా. సో ఈ మనకి 1784 ఫిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏం చేశారు అంటే కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించడం అనేది జరిగిందనమాట. అలాగే మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పలికిన చట్టం ఏది అని కూడా మనల్ని ఎగ్జామ్లో అడుగుతారు. అది 1784 ఫిట్స్ ఇండియా చట్టం అనమాట. ద్వంద్వ పాలన అంటే డబుల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి నాంది పలికింది ఈ 1784 ఫిట్స్ ఇండియా చట్టము. ఇంకా ఏంటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 2 విషయాలను చర్చిస్తుంది అనమాట. ఏంటి అంటే వ్యాపార విషయాలు, రాజకీయ విషయాలు అనమాట. అంటే మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో 2 విషయాల గురించి చర్చించడం జరుగుతుంది. అవి వ్యాపార విషయాలు మరియు రాజకీయ విషయాలు అనమాట. అయితే 1784కి ముందు వ్యాపార మరియు రాజకీయ రెండింటికి కూడా ఒకటే సంస్థ నియంత్రించేదన్నమాట. అంటే మనకి 1784 ఫిట్స్ ఇండియా చట్టం ప్రకారం ఏమైంది అని అంటే 2 విషయాలు కూడా డివైడ్ అయినాయి అనమాట, వ్యాపార రాజకీయ విషయాలు. 1784కి ముందు వ్యాపార విషయాలకి రాజకీయ విషయాలకి రెండింటికి కూడా ఒక సంస్థ నియంత్రించేదన్నమాట. ఆ సంస్థ ఏంటి అంటే మనకి దాన్నే మనము సిఓడి ఆర్ బిఓడి అని అంటాం అనమాట. ఓకేనా. సో సిఓడి ఆర్ బిఓడి, సిఓడి అంటే ఏంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టరేట్, బిఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టరేట్ అనమాట. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ఏం చేస్తుందంటే వాణిజ్య వ్యాపార వ్యవహారాల కోసమేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ఉండేది. బిఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చేసి మనకి రాజకీయ వ్యవహారాల కోసం మనకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనేది ఉండేదన్నమాట. తర్వాత ఫిట్స్ ప్రభుత్వం వ్యాపార సంస్థలు బిఓడి ఆర్ సిఓడి, కొత్తగా చేర్చిన చట్టం రాజకీయ పరంగా ఏంటి అంటే మనకి బిఓసి అనమాట. ఇంతకుముందు మనకి బిఓడి కానీ సిఓడి కానీ ఉండేది కదా. సో కాబట్టి ఫిట్స్ ఇండియా చట్టం వచ్చిన తర్వాత కొత్తగా చేర్చిన చట్టం పేరు ఏంటి అంటే రాజకీయపరమైన అంశాల కోసం బిఓసి అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనమాట. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార మరియు రాజకీయ కార్యకలాపాలను ఈ చట్టాన్ని రూపొందించక ముందు నియంత్రించే బోర్డు సిఓడి ఆర్ బిఓడి. మనం చెప్పాం కదా, ఫిట్స్ ఇండియా చట్టం రాకముందు రెండింటికి కలిపి ఒకటే ఉండేది, అదే మనకి సిఓడి కానీ బిఓడి కానీ అని చెప్పాం కదా. తర్వాత ఫిట్స్ ఇండియా చట్టాన్ని అనుసరించి ఏమైంది అని అంటే రెండింటిని కూడా ఒకే విషయంలోకి రెండింటిని కూడా సపరేట్ నియంత్రణలోకి తీసుకొచ్చారనమాట. ఈ 1784 చట్టాన్ని అనుసరించి రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షించడం ఏర్పడిన నూతన బోర్డు ఏంటి అంటే బిఓసి, దాన్నే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేసి అంటారనమాట. 1784 చట్టం ప్రకారము రాజకీయ కార్యకలాపాలన్నీ కూడా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధీనంలో ఉండేవన్నమాట. మరి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 6. మరి సిఓడి ఆర్ బిఓడిలో సభ్యుల సంఖ్య ఎంత అంటే 24 అనమాట. అంటే చెప్పాం కదా, సిఓడి బిఓడిలలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ వచ్చేసి వాణిజ్య వ్యాపార
కార్యకలాపాలు, బీఓడి వచ్చేసి రాజకీయ వ్యవహారాల కోసం అనమాట. ఇది ఎప్పుడు అంటే 1784 కంటే ముందు. కానీ 1784 చట్టాన్ని అనుసరించిన తర్వాత సో మనకి రాజకీయ కార్యకలాపాల కోసం ఒక కొత్త బోర్డు అనేది ఏర్పడింది. అది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనమాట, బీఓసి. ఈ బీఓసిలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే 6 అనమాట. సిఓడి ఆర్ బీఓడి ఉంది కదా, కోర్ట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టరేట్. దీంట్లో వచ్చేసి వర్తక వ్యాపారాల గురించి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో వచ్చేసి రాజకీయ వ్యవహారాల గురించి ఉంటుంది. ఈ వర్తక వ్యాపారాలకు సంబంధించినటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సభ్యుల సంఖ్య ఎంత అంటే 24 అనమాట. అయితే 1786 చట్టం గవర్నర్ జనరల్ పదవి, కమాండర్ ఇన్ చీఫ్ పదవిని చేపట్టడం అనేది జరిగిందనమాట 1786లో. సో మనకి నెక్స్ట్ చట్టం ఏంటి అంటే 1793 చట్టం అనమాట. సో 1793 చార్టర్ చట్టం వచ్చేసి, చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం అనమాట. సో భారతదేశంలో 20 సంవత్సరాలు వ్యాపారాన్ని కొనసాగించుటకు అనుమతినిస్తూ ఇంగ్లాండ్ పార్లమెంటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందమే ఈ చార్టర్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే 1793 చార్టర్ చట్టం దేనికోసం వచ్చింది అని అంటే, మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకు వచ్చేసి వర్తక వ్యాపారం చేస్తుంది కదా, కాబట్టి భారతదేశంలో వర్తక వ్యాపారం చేసుకోవడానికి 20 ఇయర్స్ వరకు పర్మిషన్ ఇచ్చిందనమాట. మనకి ఏంటి అంటే ఇంగ్లాండ్ పార్లమెంట్. ఎవరికి ఇచ్చింది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. సో కాబట్టి ఇంగ్లాండ్ పార్లమెంట్కి మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందమే చార్టర్ చట్టం అనమాట. సో అట్లాగే ఈ 1793 చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి కారన్ వాలిస్ అనమాట. సో ఈ 1793 చార్టర్ చట్టం ప్రకారం మనకి జమీందారీ పద్ధతి ఆర్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది ఈ కారన్ వాలిస్ అనమాట. సో మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చార్టర్ చట్టాల గురించి చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.